అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి ఇది విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించారు. వెన్నుపోట ఇదేంది ఇది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా వెన్నుపోటు పొడిచారంట. నేను 99.9% హామీలన్నీ నెరవేర్చేశాను, అయినా కూడా జనాలు నాకు ఓటెయ్యలేదు, కనీసం నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని ఆయన చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాడు. ఏడాది అయింది ఎలక్షన్ అయిపోయి. ఈ 1 ఇయర్లో దాదాపు ఒక 7-8 ప్రెస్ మీట్లు పెట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీటు పట్ల, మీకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తా. ఈ ఏడాది కాలంలోనే 7-8 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జనాలు ఆయనను మోసం చేశారనేటటువంటి ఫీలింగ్తో ఆయన మాట్లాడడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఓపిక లేదంటారా? ఓకే, నేనేం చేయలేను దానికి. కాకపోతే ఆయన గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు 99.9% హామీలన్నీ నేను నెరవేర్చా, ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నాడు. అరే బాబు, నువ్వు 99.9% హామీలు నెరవేరిస్తే నీకు ఖచ్చితంగా ఓట్లేస్తారు కదా జనాలు. ఎందుకు ఓట్లేయరు? ఎందుకు ఓట్లేయలేదు అంటే నువ్వు మోసం చేసావు జనాలని, అందుకే నీకు ఓట్లేలా. ఇది క్లారిటీ, ఇది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేయరుగా. నేను అద్భుతమైనటువంటి పరిపాలన అందించాను, నా ఏలుబడిలో ప్రజలంతా బంగారపు టూగుటూయాల వేసుకొని ఊగుతూ ఉండేవాళ్ళు, నేను అంత అద్భుతంగా పాలించాను, ఆల్మోస్ట్ నేను శిబి చక్రవర్తి ఈక్వల్గా దాన ధర్మాలు చేశాము, ఆల్మోస్ట్ నాకు కర్ణుడికి ఏమాత్రం వ్యత్యాసం లేదు, మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి చేతికి యమక లేదు అని ఈ మాట కూడా డైరెక్ట్గా అన్నాడు కదా, నా చేతికి యమక లేదు అని. సో ఆ రేంజ్లో ఫీల్ అయిపోతూ ఆయన గారు ప్రెస్ మీట్లలో జనాలు నన్ను మోసం చేశారు, జనాలు నన్ను మోసం చేశారు అనేటటువంటి ఆయనలో ఉన్న ఫీలింగ్ని బయట పెట్టుకుంటా వచ్చాడు. దానికి పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవంగా తన పార్టీ క్యాడర్ని జరుపుకోమని చెప్పేసి ఆయన గారు ప్రకటించడం జరిగిందనమాట. ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ నాయకులు ప్రజల మీద వ్యతిరేకత చూపిస్తారా? బరి తెగించిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ తప్ప ఎవ్వరు ఇటువంటి సాహసం చేయరు. ఆయన ఎందుకు ఓడిపోయాడు, ఆయనకు ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదు అనేటటువంటి విషయాన్ని గమనించడం, గ్రహించడం మానేసి జనాలు తనకు ఓటేయకుండా మోసం చేశారనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. చూసారా? ఆయన ఏందో, ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన మెంటాలిటీ ఏంటో, ఆయన విధానాలేంటో ఏమాత్రం అర్థం కావు, నరమానవులకు అర్థం కావు. ఇంకా చనిపోయిన చిన్నాయనకి ఏమైనా తెలిస్తే తెలియసిండొచ్చు కాక, మరి ఇంత దారుణమా? ఓట్లు వేయలేదని చెప్పేసి ప్రజల్ని వెన్నుపోటుదారులని చిత్రీకరించేటటువంటి ప్రయత్నమా? ఇంత బరితెగింపా జగన్మోహన్ రెడ్డి గారు? కొద్దిగైనా సరే ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎంతో అద్భుతంగా పాలించినప్పటికీ కూడా 2019లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు 23, సావు తప్పి కన్నులొట్టమైంది. జస్ట్ మిస్లో ప్రతిపక్ష హోదాని నిలుపుకోగలిగినాడు ఆయన. మీరే అన్నారు కదా అసెంబ్లీ సాక్షిగా, ఒక్క 4 లాగేస్తే చంద్రబాబు నీకు రాదు ప్రతిపక్ష హోదా అంటేవి కదా. అప్పుడు కూడా జస్ట్ మిస్లో ప్రతిపక్ష హోదాని ఆయన నిలుపుకోవడం జరిగింది. నీ టైంకి వచ్చేసరికి ఆ హోదా కూడా లేకుండా పోయింది. అంత మాత్రమే దానికి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా జనాలను బ్లేమ్ చేయలా, జనాలను కించపరచలా, జనాలను వెన్నుపోటుదారులు అని చెప్పేసి ఆయన మాట్లాడలా. తాను ఎందుకు ఓడిపోయినాడో ఎనలైజ్ చేసుకున్నాడు, మళ్ళీ ఎలా గెలవాలో ఆలోచించినాడు, తదనుగుణంగా ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. నువ్వు అది చేయడం మానేసి, నువ్వెందుకు ఓడిపోయినావో తెలుసుకోవడం మానేసి, జనాలు నన్ను మోసం చేశారు, జనాలు నన్ను మోసం చేశారు, జనాలు నన్ను మోసం చేశారు అనుకుంటా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావో లేకపోతే జనాలను కావాలనే బూతులు తిడుతున్నావో తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఈ వారోత్సవాలు, ఈ వెన్నుపోటు దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా జుగుప్సగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసినావా, నువ్వు వెన్నుపోటు దినోత్సవాలు ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విమోచన దినోత్సవాలు చేసుకుందాం, రాష్ట్రానికి జూన్ 4వ తారీఖున పీడ విరగడైంది అన్నాడు. అంటే అప్పటికి ఏమైపోయా? యాడికి పోయింది నీ కథ అంతా? నువ్వు ఒక రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు, నువ్వు ఒక రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అవసరమా నీకు ఇవన్నీ? అవసరమా ఇటు అనిపించుకోవడము? గమ్మను ఉండేటోని ఉండకుండా బెంగళూరులో
పద్దాకులు వీటికి రావడము, ఎవరో ఒకరిని గిలడము, మళ్ళా పోవడము, వాళ్ళ దగ్గర అనిపించుకోవడం. ఎందుకు వచ్చిన పీడ ఇదంతా నీకు? అయినా జనాలను వెన్నుపోటుదారులు అనడం అయిందా? నాకు అర్థం కాదు. కానీ చండాలంగా మళ్ళీ ఏమైనా మాట్లాడితే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఎగ్గొట్టింది అని మాట్లాడతావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలో ఎన్ని హామీలు నువ్వు ఇచ్చిండేదే? ఎన్ని హామీలు నెరవేర్చినావు? నువ్వా ఒక్క అమ్మ ఒడి వేసినావు. వీళ్ళు ఇదే సంవత్సర కాలంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు? దాదాపు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు. నువ్వు డిఎస్సి ఇస్తేవే, వీళ్ళు ఇచ్చేసినారు ఆల్రెడీ. వీళ్ళు మళ్ళీ దీపం పథకం కూడా అమలు చేసేసినారు. నువ్వు 5 ఏళ్ళు తీసుకుంటే 250 రూపాయలు పెంచేదానికి వీళ్ళు ఫస్ట్ మంత్ నుంచే 1000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, దేవుడు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్లలో ఇంకో 1000 రూపాయలు పెంచుతాను అని చెప్పేసి పెన్షన్లు. నువ్వు 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ళు తీసుకున్నావు. పనికి మళ్ళీ పరిపాలన నీదే, చంద్రబాబు నాయుడుదే. ప్రజలు ప్రశాంతంగా ఉండారయ్యా. నువ్వు కావాలని నీ ఎగ్జిస్టెన్స్ కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? జనాలలో ఇంకా నువ్వే పల్సనైపోతావు, సులకనైపోతావు. యాడన్నా ఆవగించేంత గౌరవం ఉందేమో నీ మీద, అది కూడా చెడగొట్టుకోవాకు అని చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే జూన్ 4వ తారీఖున సంక్రాంతి దీపావళి కలబోతగా పండగ చేసుకుందాం అంటున్నాడు. అంటే ఏంది? రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే పీడ విరగడైపోయింది కాబట్టి జూన్ 4వ తారీఖును మనము గొప్పగా ఆచరించుకుందాము, పండగ చేసుకుందాము అంటున్నాడు. ఏడిపోయింది నీ మర్యాద చెప్పింగా? అసలు నీకు ఎవరు ఇస్తున్నారు సలహాలు? నువ్వు ముందు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పెట్టు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నీ సంఖలో ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ సీఎం సీట్ ఎక్కే ప్రసక్తే లేదు. విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకో, మళ్ళీ ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడిగానే తీసుకొని వచ్చి కూసబెడతాడు సీట్లో, కనీసం క్యాబినెట్ హోదా అన్నా వస్తుంది. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఇన్నన్ని రోజులు నిన్ను ఎవడూ బాగు చేయలేడు. మా మాటలంటే పక్కన పెట్టులే, నీ కార్యకర్తలు చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పెట్టు స్వామి అని చెప్పేసి. వాళ్ళ మాటలన్నా ఇను. పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావులే? 5 ఏళ్లలో దోసుకునిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఉండిపోయా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? తీసి పక్కన పెట్టలేవు, నెత్తిన పూసుకోలేవు. ఎట్టున్న కాలం గడుపు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే జూన్ 4వ తారీఖుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జూన్ 4వ తారీఖున పండగ చేసుకుందాం మనందరము. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంతా జూన్ 4వ తారీఖున వెళ్ళిపోయింది కాబట్టి అందరూ ఆనందోత్సాహాలతో నరకాసుర వధ జరిగిన తర్వాత ప్రజలంతా నరక చతుర్దశి ఏ విధంగా చేసుకున్నారో జగనాసుర తరిమివేత తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళతో పాటు జనసేన కార్యకర్తలు కూడా పండగ చేసుకుందాము అని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఇది విషయం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.